హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి, అంటే ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తాను. ఇడ్లీలోకి చట్నీ ఏం చేయమంటారు అంటే, మా వారు మొత్తం వేరుశనగులతోనే చట్నీ చెయ్యి అని అన్నారండి. సో అందుకనేసి వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవనేసి ఎండుమిరపకాయలు కూడా వేసి వేపిస్తున్నాను అనమాట. సో అవి వేగడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల ఇడ్లీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో ఇడ్లీ అయితే మాత్రం ఇలాగ రేకుల్లో అయితే వేసేసుకుంటున్నాను. మాకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇడ్లీ పాత్ర మొత్తము 14 ఇడ్లీస్ వస్తాయి అనమాట. ఇంకెప్పుడైనా మా హస్బెండ్ లేకపోతే నేను ఒక రేకు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు షానుకి మనుకి సరిపోతుంది. ఇంక ఇదిగోండి ఇడ్లీలు అయితే అయిపోయినాయి, వేడివేడిగా ఉన్నాయండి. మా వారికి వేసి ఇచ్చేసాను. చట్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మా వారు అయితే చాలా బాగుంది, వేడివేడి ఇడ్లీ చట్నీ తింటుంటే చాలా బాగుంది అనేసి అన్నారు. సో ఇంక ఈరోజు ఇలాగా బ్రేక్ఫాస్ట్ తిన్నామండి. రాగి జావా, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇడ్లీ అనమాట. షాను అయితే మార్నింగే క్రికెట్కి వెళ్ళేటప్పుడు రాగి జావా తాగేస్తుంది కదండి. సో ఇంకా మను లేచిన తర్వాత మనుకు కూడా నేను టిఫిన్ అయితే పెట్టాను. టిఫిన్లు తినడం అయిపోయిన తర్వాత మా వారైతే నాకు టీ పెట్టు అన్నారు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో టీ తాగడం అయితే మానేసారులేండి. ఇంకా ఫైనల్గా చెప్పగానే ఇంక ఇదిగోండి ఆయన కోసం అయితే నేను టీ అయితే పెట్టేశాను. చాలామంది కామెంట్స్ పెడతారండి, నీ టీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది భవాని, తాగాలనిపిస్తుంది అని. భలే హ్యాపీ అనిపిస్తుంది. బట్ నేను కాసే టీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకే తెలీదు. ఎందుకంటే నేను అసలు టీ తాగనమాట. ఇక మా షాను కూడా క్రికెట్ నుంచి వచ్చేసింది కదండి, అలా చెల్లిని తీసుకుని స్కూల్కి వెళ్తుంది. టైము 10:15 అయ్యిందండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే తలస్నానం చేసేసి శారీ అయితే కట్టుకున్నాను. ఇక దేవుడికైతే దీపారాధన చేసుకోవాలి. మా వారైతే మనుని స్కూల్లో దింపేసి పువ్వులను అలాగే ఇదిగోండి పాలకూర అయితే తీసుకొచ్చారు. ఇక ఫస్ట్ నేను దీపారాధన చేసేసుకుని కొంచెం ఫుడ్ అయితే తినేసి, అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు ఇంకా నేను వంట పని అయితే మొదలు పెడతాను. చాలా పని ఉంది, చాలా పప్పు రుబ్బాలి ఈరోజు. సో అదంతా నానబెట్టుకోవాలన్నమాట. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. దేవుడికైతే దీపారాధన చేస్తున్నానండి. మా వారు చామంతి అలాగే గులాబీ పువ్వులు కలిపి తీసుకొచ్చారు. ఇంకా చామంతి పువ్వులు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి, 2 రోజులైనా నిల్వ ఉంటాయండి. గులాబీ పువ్వులు అలా కాదు కదా, రేకలు ఊడిపోతూ పాడైపోతాయి. సో అందుకనేసి ఇంకా నేను గులాబీ పువ్వులు అయితే దేవుడికి పెట్టేస్తున్నాను. మొత్తం అన్ని గులాబీలు తీసేసి దేవుడికైతే ఇలాగా డెకరేషన్ చేసేసాను. ఇక్కడ ఇంకా నేను దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. మొన్న అప్పుడే నేను మీకు చెప్దామనుకున్నాను, లాస్ట్ మండే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మా ఇంటి దగ్గర. నేను హిమాలయ ఫేస్ వాష్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అమెజాన్లోని. హిమాలయ ఫేస్ వాష్ ఒక్కటే డెలివరీ చేస్తే మళ్ళీ డెలివరీ ఛార్జెస్ 90 రూపీస్ ఎంతో పడుతున్నాయి అనమాట. అలా కాకుండా ఇంకొక 20 రూపీస్ షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ డెలివరీ అవైలబుల్గా ఉంది అనేసి అమెజాన్లో చూపించారనమాట. సో సరే అనేసి హిమాలయ ఫేస్ వాష్తో పాటు మా వారు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇలా కరివేపాకు ఇవి కూడా ఆర్డర్ పెట్టారన్నమాట. ఆ అమెజాన్ డెలివరీ బాయ్ ఏం చేశాడు అంటే, ఆ కూరగాయలు లేనట్టున్నాయండి, వాడు హిమాలయ ఫేస్ వాష్ ఈ కొబ్బరికాయ తీసుకొచ్చాడు అనమాట. పోనీ తీసుకొచ్చిన అతను, నేను మా ఫ్లాట్ నెంబర్కి అడ్రస్ పెట్టుకుంటాం కదా, మా ఫ్లాట్కి ఇవ్వకుండా తీసుకుని వెళ్ళి మా ఎదురుగుండా ఉన్న ఫ్లాట్ వాళ్ళ ముగ్గు మీద ఈ కొబ్బరికాయ పెట్టేసి ఫేస్ వాష్ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట సైలెంట్గా. నేను ఇంకా ఆర్డర్ రావట్లేదేంటి 5:30 లోపల వస్తుంది అంటున్నాడు కదా, ఇంకా రాలేదేంటి అని నేను అనుకున్నాను. 6 o'clockకి మా ఎదురుగుండా ఆవిడ పిలిచి, ఇది ఎవరు మా గుమ్మంలోని కొబ్బరికాయ ఎవరు పెట్టారు అనేసి ఆవిడ కంగారు పడిపోయారు అనమాట. అంటే ఇప్పుడు చాలామందికి ఉంటాయి కదండి, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా కొబ్బరికాయలు ఇలాగా తీసుకెళ్ళి ముగ్గు మీద పెడితే భయపడతారు కదా. సో తను అలాగా భయపడ్డారనమాట. ఇంకా చెప్తానండి దీనికోసం. నాది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం 11 o'clock అయిపోయింది. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. సో వంట చేయడానికి ముందు ఫస్ట్ అయితే నేను మినపప్పు అయితే నానబెట్టాలండి. ఈరోజు ఇడ్లీ పిండికి, దోశల పిండికి అయితే రుబ్బుతున్నాను. అయితే మా కోసం కాదు, అక్క వాళ్ళకి పంపించాలి. అంటే నేను మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ ఒక బిజినెస్ పని మీద హౌస్ అయితే తీసుకున్నారండి, కొంచెం దూరంలోని జూబ్లీ హిల్స్ దగ్గర తీసుకున్నారనమాట. మళ్ళీ వెళ్ళిపోతారు ఒక 15-20 డేస్లోని. వాళ్ళకి టిఫిన్ బయటది తిని వేడి చేసేస్తుంది బాని అనేసి అన్నారు. ఎందుకు అక్క అలా ఇబ్బంది పడతాము, నేను ఉన్నాను కదా, నా గ్రైండర్లో రుబ్బి నేను పంపిస్తానని చెప్పానండి. సో ఈరోజు ఈవినింగ్కి ఇంటికి వస్తాం బాని అనేసి చెప్పారు. సో వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకు వెళ్తారు అనేసి నేను ఇడ్లీ పిండి, దోశల పిండికి అయితే మినపప్పు అయితే నానబెడుతున్నానండి. మినపప్పు బియ్యం నానబెట్టేస్తాను. ఇప్పుడు టైం 11 అవుతుంది కాబట్టి ఇప్పుడు నానబెడితే 4 o'clock కల్లా నేను
దీన్ని గ్రైండర్ పట్టేసేయచ్చు. గ్రైండర్ పట్టేస్తే వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్తారనమాట. సో నేను చేయగలిగిన హెల్ప్ అలాగే చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఇది నేను చాదరులో మన పొంగల్కి వెళ్ళినప్పుడు మినపప్పు అయితే కొనుక్కున్నాను కదండి. అత్తయ్య గారికి, అమ్మకి, నాకు అని తీసుకున్నాను కదా. ఇంకా అమ్మ ఇక్కడ నేను కొనుక్కుంటాను అమ్మ, ఈ 5 కేజీలు నువ్వు పట్టుకెళ్ళిపోయింది. నేను మొత్తం 6 కేజీలు కొన్నాను కదండి అప్పుడు మినపప్పు. సో ఇంకా అమ్మ ఏమందంటే దీన్ని బద్ద చేపించేసారు మావయ్య గారు. అమ్మ దీన్ని అంతా శుభ్రం చేసేసరికి 1 కేజీ పొట్టేపోయిందంట. ఇంకా 5 కేజీలు ఉంది, నువ్వు పట్టుకెళ్ళిపో, నేను కొనుక్కుంటానులే అంది. అండ్ అత్తయ్యగా చెప్పారండి, మినపప్పు అయితే మాత్రం చాలా బాగా ఉరుమవుతుంది భవాని అని చెప్పారు. నా దగ్గర సాయి మినపగుళ్ళు వాడతాను కదండి నేను ఎప్పుడూను. సాయి మినపగుళ్ళు ఇంకా అయిపోయినాయి, కొంచెమే ఉంది, 2 గ్లాసెస్ ఉందనమాట. దాన్ని ఏమో దోశలకి అయితే వేసేస్తానండి. ఇడ్లీకి అయితే మాత్రము ఈ పొట్టు మినపప్పు అయితే వేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మినపప్పు నానబెట్టేస్తానండి క్విక్గా. ముందైతే దోసల పిండికి నానబెడుతున్నానండి. సాయి మినపప్పు 2 గ్లాసెస్ వరకు ఉన్నాయి. సో ఈ 2 గ్లాసెస్ దోశలకి అయితే వేస్తున్నాను. రెండు గ్లాసుల మినపప్పుకి 1 గ్లాస్కి 2 లేకపోతే 2.5 గ్లాసుల రేషన్ రైస్ అయితే వేసుకోవాలంటండి. సో నేను 2.5 అయితే వేస్తున్నాను. 2 గ్లాస్కి 2.5 గ్లాసులు బియ్యం వేసానండి. సో నేను మొత్తము 2 గ్లాసులు మినపప్పు తీసుకుని ఇంకొక 2.5 గ్లాసు బియ్యం అయితే వేస్తాను. కొంచెం పచ్చెనపప్పు కూడా వేస్తున్నానండి, కొన్ని మెంతులు. సో నీట్గా వాష్ చేసేసి నానబెట్టేస్తాను. ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానబెడుతున్నానండి. ఇడ్లీ పిండి కోసము 3 గ్లాసుల పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. అంటే మనము 3 గ్లాసులు వేస్తే 1 గ్లాసు పొట్టుపోయినా 2 గ్లాసులు పప్పు అయినా ఉంటుంది కదా, అందుకనేసి 3 గ్లాసులు వేస్తున్నానండి. సో ఇవి కూడా కడిగేసి నానబెట్టేస్తాను. ఇందాక దోసల పిండికి నానబెట్టాను కదండి, ఆ దోసల పిండి రుబ్బడానికి ఒక 10 నిమిషాల ముందు అటుకులు కూడా నానబెట్టుకుంటాను. ఇడ్లీ పిండికి కానీ దోసల పిండికి కానీ నేను ఎప్పుడు మినప్పప్పు బియ్యం నానబెట్టేటప్పుడు నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేస్తానండి. వాష్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను వాటర్ని పోసి నానబెడతానమాట. నాకు వాష్ చేయకుండా నానబెట్టేస్తే దాంతో ఉన్న మట్టి అలా నానిపోతుంది అని భయము. సో పక్కా నేను నీట్గా వాష్ చేసాకనే నానబెడతానండి. ఇవి బాగా నానిపోయాక రుబ్బడానికి ముందు మళ్ళీ ఇంకొకసారి అయితే నీట్గా వాష్ చేసుకుంటానండి. ఇంకా అలా వాష్ చేయగానే 1 గుప్పుడు అటుకులు కూడా తీసేసి నీట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట. వాష్ చేయట్లేదు, డైరెక్ట్గా మంచినీళ్ళు వేసేసి నానబెట్టేస్తున్నానండి. దోశల విషయంలో మీరు చెప్పిన టిప్పే ఫాలో అవుతున్నానండి. దోశలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. మిరపప్పు అయితే నానబెట్టేశానండి. ఇప్పుడు ఇంకా నేను త్వరగా అన్నం కూర వండేయాలి. ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తాను. ఆ బియ్యం ఉడికే లోపల నేను ఈ పాలకూర కట్ చేసేసి పప్పులో వేసేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. 12:30 కల్లా మనం తీసుకురావాలి. 11:30 అయ్యింది. ఈ లోపల 2 పనులు పూర్తి చేసేస్తాను. ఈరోజు పప్పు పాలకూర వండి దొండకాయ ఫ్రై అయితే పెడతానండి. పప్పు అయితే నేను మార్నింగ్ లేవగానే కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే పప్పు ఒక 2-3 అవర్స్ నానితే మనకి త్వరగా ఉడుకుతుంది కదా, అందుకనేసి నానబెట్టేసానండి. చాలా అవర్స్ అయింది, ఎప్పుడో మార్నింగ్ 6కే నానబెట్టాను. సో త్వరగా ఇది కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. బ్యాక్గ్రౌండ్ మనం ఏమన్నా మాట్లాడుకుందాం. సో ఇందాక చెప్తున్నాను కదండి అమెజాన్ అబ్బాయి చేసిన పని. సో ఆ అబ్బాయి కూరగాయలు లేవనుకుంటా, కూరగాయలు రేటుకి తగ్గట్టు ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొచ్చేసి ఆ అబ్బాయి ఎదురుగుండా ఉన్న ఫ్లాట్ వాళ్ళ దగ్గర గుమ్మం మీద ముగ్గు మీద కొబ్బరికాయ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఫేస్ వాష్ కొబ్బరికాయని. సో వాళ్ళు చూసుకుని మా ఇంటి ముందు ఎవరు కొబ్బరికాయ పెట్టారు, మా ఇంటి ముందు ఎవరు కొబ్బరికాయ పెట్టేశారు అని వాళ్ళు కంగారు పడుతున్నారన్నమాట. కంగారు పడుతూ మొత్తము మా ఫ్లోర్లో మొత్తం 6 ఫ్యామిలీస్ ఉంటాయండి. అందరినీ పిలిచి మీరు పెట్టారా కొబ్బరికాయ, మీకు పెట్టారా, ఎవరు పెట్టారు ఇలాగా అనేసి అడుగుతున్నారన్నమాట. అండ్ వాడు డెలివరీ తీసుకొచ్చిన అబ్బాయి దానికి కనీసం ఒక కవర్ చుట్టడం కానీ ప్యాకింగ్ చేయడం కానీ ఏమీ చేయలేదండి. డైరెక్ట్గా కొబ్బరికాయ ఫేస్ వాష్ తీసుకొచ్చేసి ముగ్గు మధ్యలో వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు
వేసుకుంటారండి, వాళ్ళ ముగ్గు మధ్యలో పెట్టేశాడనమాట. పెడితే ఆవిడ నన్ను కూడా పిలిచారు. పిలిస్తే భవాని నువ్వు మీకేమైనా కొరియర్ వచ్చిందా, కొబ్బరికాయ ఏమన్నా తెప్పించావా, ఎవరు పెట్టారు మా ముగ్గు మీద కొబ్బరికాయని అడిగితే నాకు కొబ్బరికాయ సంగతి నాకు అసలు తెలియదండి. ఫేస్ వాష్ అయితే మాత్రం నేను ఆర్డర్ పెట్టాను, అంటే మా వారు పెట్టారు, ఇంకా వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. ఫేస్ వాష్ ఒకటి నాకు తెలుసు కానీ కొబ్బరికాయ నాకు తెలియదండి అని అన్నాను. ఈ లోపల అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. అంటే ఆ ఆవిడ కంగారు పడిపోతున్నారనమాట. అంటే ఇలా నిమ్మకాయలు, కొబ్బరికాయ ఇలాంటివి పెడితే కొంతమందికి భయం ఉంటుంది కదా, అలా కంగారు పడుతున్నారు. సో ఇప్పుడు ఇంకా కింద వాచ్మెన్ పిలిచి ఎవరు వస్తున్నారు ఏంటి చూసుకోవా, ఇది ఎవరో పెట్టేశారు మా గుమ్మం ముందు, నాకు భయం వేస్తుందని ఇలా ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో అక్కడ అసలు ఏమీ లేదనమాట, పెద్ద ఇష్యూ అయ్యేంత గొడవ ఏమీ లేదు. కాకపోతే మా వాచ్మెన్ మాటలు నాకు చాలా కోపం తెప్పించాయండి. అతను ఏమన్నారంటే వాళ్ళు, సరే ఇది ఎవరిదో మనకి తెలియదు కదా, తీసుకెళ్ళి పాడేసే అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఫేస్ వాష్ అయితే నాదేనండి, కొబ్బరికాయ గురించి నాకు తెలీదు, ఫేస్ వాష్ ఇచ్చేసి కొబ్బరికాయ పాడేయండి అని అన్నాను అనమాట. నేను ఇప్పుడు ఈరోజు దేవుడికి దీపారాధనకి నేను ఆ కొబ్బరికాయే కొట్టానండి. అప్పుడు అతను ఏమన్నాడు వాచ్మెను, ఫేస్ వాష్ తీసుకుంటే కొబ్బరికాయ కూడా తీసుకోవాలి నువ్వు అన్నాడు. కొబ్బరికాయ నేను పెట్టలేదు, నాది కాదన్నప్పుడు నేను తీసుకోను కదా, ఫేస్ వాష్ ఎందుకు పడేస్తారు, నేను అది 250 రూపీస్ అట్టు కొనుక్కున్నాను, అది ఎందుకు పడేస్తారు అనేసి నేను తిరిగేసాను అనమాట. మా నైబర్స్ జస్ట్ ఇది ఎవరికి వచ్చింది, ఎవరైనా పెట్టి వెళ్ళిపోయారంటారా బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ మా వాచ్మెన్ గారు మాటలు మాత్రం నాకు కొంచెము హట్టింగ్గా అనిపించినాయి అనమాట. అసలు లాజిక్ లేకుండా, ఇప్పుడు జరిగే సిచ్యువేషన్కి తగ్గట్టు కాకుండా వేరే ఏంటో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది ఎవరు పెట్టారని వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళకే ప్రతిరోజు కొరియర్స్ వస్తాయి, మొన్న మార్నింగ్ కూడా వస్తే నేనే బెల్ కొట్టి తీసుకోమని చెప్పాను, అంటే మాకు పాలు అవి వస్తాయి కదా తీసుకోమని చెప్పాను అని ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఎప్పుడో చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు అసలు చాలాసేపు. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే మా వారికి నేను అన్నం పెట్టాను, ఆయనకి అన్నం ఎక్కువైపోయిందంట, ఆ అన్నాన్ని తీసేసి మను కంచంలో వేస్తున్నారు. ఈ మను అసలే ఏరుకుని కొంచెం తింటుందా, మళ్ళీ దానికి వేస్తున్నామని ఈ అన్నం తీసుకెళ్ళి అనేసి నేనైతే నవ్వుతున్నాను. ఇంకా పాలు తోడు పెట్టాలండి, మార్నింగ్ నుంచి మర్చిపోయాను నేను, పెరుగు అయిపోయిందనమాట. సో అందుకనేసి ఇంకా పాలు తోడేద్దాం అనేసి మిల్క్ ప్యాకెట్ అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వారు అయితే మార్నింగే కూరగాయలు ఆర్డర్ పెట్టారు, మార్నింగ్ నుంచి సర్దుదాం అనుకుంటే ఖాళీయే దొరకలేదు. ఇంకా ఏమేమి తిప్పించారంటే కంట్రీ డిలైట్ నుంచి అండి ఇవి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వంకాయలు. ఓపెన్ చేసి వచ్చింది స్టోరు, మరి ఓపెన్ చేసేసి వచ్చేసింది ఇంకా పడిపోయినాయి వంకాయలు, టమాటాలు నేను నాకు చెప్పలేదు ఫస్ట్ గారు, ఆల్రెడీ ఒక బాక్స్ ఉంది, మళ్ళీ టమాటాలు పెట్టేసేవారు. ఇంకా బీట్రూట్లు, క్యారెట్లు కూడా తెప్పించారండి, పిల్లలు క్యారెట్ అయితే తింటామనేసి తిన్నారు. ఇంకా బెండకాయలు. సో ఇప్పుడు నైట్ పప్పులోకి బెండకాయ ఫ్రై పెట్టేస్తాను, మొన్న బెండకాయలు ఉన్నాయి, ఈ బెండకాయలు ఉన్నాయి, ఇవి అవి కలిపి బెండకాయ వండేస్తాను, పప్పులోకి బెండకాయ ఫ్రై బాగుంటుంది. సో ఈ కూరగాయలు తక్కువ రేటుకి వస్తున్నాయని అస్తమాను సేమ్ కూరగాయలు పెడుతున్నారండి, ఇవే కూరగాయలు, ఇంకా కొత్త ఏం పెట్టట్లేదు మా ఆయన. సాయంత్రం వచ్చిన పన్నీర్ తీసుకొచ్చేవారు సరేనా. సో ఈ కూరగాయలు అయితే కంటి డైరెక్ట్ నుంచి తెప్పించారు, దీంతో పాటు బనానా కూడా తెప్పించారండి, అవి పచ్చిగా ఉన్నాయి బనానాలు. అయ్యలకి మేము బనానాస్ ఇగోండి, బనానాలు అయితే పచ్చిగా ఉన్నాయి, 3 వచ్చినాయి 20 రూపాయలకి, 20 రూపీస్కి. సో నెక్స్ట్ మీకు నేను నిన్న వ్లాగ్లో చూపించాను కదండి, మా మనుకి ఒక గిఫ్ట్ కొంటున్నాను అనేసి, అదే స్కేటింగ్ది కావాలి, స్కేటింగ్ స్కూటర్ లాంటిది కావాలని మొన్నటి నుంచి ఏడుస్తుందని. మొన్న రోజు పన్నా జ్యువెలర్స్ ప్రమోషన్కి వెళ్ళినాక వచ్చిన తర్వాత కొన్నాను కదండి, అదైతే నిన్న వచ్చేసింది. నిన్నటి నుంచి ఓపెన్ చేస్తాను అనేసి అంటుంది. అయితే ఆగు, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పి ఆగాను అనమాట. సో ఇది ఇప్పుడైతే ఓపెన్ చేస్తామండి, ఇది ఓపెన్ చేయడము షార్ట్ వీడియో అయితే చేస్తాను, ఇది షార్ట్ అయితే పెడతానండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మను యూజ్ చేస్తుంది కదా ఇంకా రెగ్యులర్గా, ఆ అక్కకి కూడా ఏదంటే మొత్తం అదే నడుపుకుంటుందంట. ఒకవేళ ఆ అక్క నడుపుకోవాలంటే అది స్కూల్కి వెళ్ళినప్పుడు నడుపుకోవాలంట. మళ్ళీ ఆ అక్క కొంచెం ఎక్కువసేపు నడుపుకోవాలి అంటే వాళ్ళ అక్కని స్కూల్ దగ్గరికి నీతో పాటు రావద్దను, నువ్వు ఒక్కదానివేరా, అప్పుడు అక్కకి కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది, కొంచెం ఎక్కువసేపు ఆడుకుంటుందని చెప్తుందండి. ఎన్ని తెలివితేటలో దానికి.
సో ఇది ఓపెన్ చేసాక మీకు చూపిస్తానండి. ఇది షార్ట్ అయితే పెడతాను. మా మను ఎలా ఎగ్జైట్ అవుతుందో చూద్దాము. టైం అయితే 2 o'clock అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే వీడియోని అయితే పబ్లిక్లో పెట్టాను. సో మా మనుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నది మీరు చూడలేదు కదా, అదిగోండి మా మనుకి ఇచ్చింది. మా మను తల్లి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ స్కేటింగ్ స్కూటర్తో ఆడుకుంటూను. ఇగోండి తొక్కమ్మా. హ్యాపీనా మను? హ్యాపీ తల్లి, బంగారు తల్లి హ్యాపీగా ఉందమ్మా. దీనికోసం రోజు ఏడ్చేదండి. తనిష్క దగ్గర ఎల్లో కలర్ ఉంది ఇలాంటిది. తనిష్క నాకు ఇవ్వటం లేదు అని ఏడ్చేది అనమాట. సరే వాళ్ళ ఏడవకమ్మ, నేనే నీకు కొత్తది కొంటాను అని చెప్పాను. ఇంక ఇదైతే కొన్నానండి. ఇంకోండి నేను నా ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకుంటానండి. మా మనుకి చెప్పాను 4 days ఏడవకుండా ఉన్నామనుకో నీకు ఇది కొంటాను, స్కూల్కి ఏడవకుండా వెళ్ళాలి అని చెప్పానండి. సరే అంటది కానీ ఏ రోజు మాటిందు, అది ఎడుతూనే ఉంటుంది. మళ్ళీ అది అడిగినవన్నీ కొనిచ్చేయాలి నేను. ఏమను? అవునా కదా? మరి ఎడుతావు కదమ్మా, ఎడవ నువ్వు. బ్రేక్స్కి టెస్ట్ చేయమ్మా. నా బుజ్జి తల్లి, దిగిపోయాక ఎత్తారా బ్రేక్? బ్రేక్. వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగే వేద్దాము అనేసి నైట్ ఇందులో వేసేసానండి. కాకపోతే నేను ఇందులో లిక్విడ్ వేసి స్విచ్ ఆన్ చేయడమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. త్వరగా ఇవి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి తోమాల్సినవి చాలా గిన్నెలు ఉన్నాయండి. వాటిని తోమి త్వరగా పప్పు రుబ్బాలి. వాళ్ళు మళ్ళీ 6 o'clock కల్లా వస్తామన్నారు ఆ పిండి తీసుకెళ్ళడానికి. సో ఆ 2 పనులు నేను స్పీడ్గా పూర్తి చేయాలి. చాలా ఎడిటింగ్ ఉంది, వాటిని చేయాలి. ఈరోజు ఏంటో ఖాళీగా తాయితీగా చేస్తున్నాను పనులన్నీ. సో ఇవి వేసేసి గిన్నెలు తోమేసి కడిగేటప్పుడు వీడియో తీస్తాను. ముక్కల కింద చెప్తావేంటి భవాని, చెప్పే విషయాన్ని పూర్తిగా చెప్పొచ్చు కదా అంటారా? మరి ఏం చేయనండి, నిన్న వ్లాగ్ కొంచెం వాయిస్ ఓవర్ కొంచెమేమో రా కంటెంట్ లాగా షూట్ చేశాను. నేను వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేస్తున్నానండి ఈ మధ్యలో. కాకపోతే అసలు వ్యూసే రావట్లేదు, ఇంట్రెస్టే పోతుందండి నాకు. మళ్ళీ ఒక పక్కన గొంతుకు నొప్పి మొదలైంది. మనువుకు తగ్గిందంటే నాకు గొంతుకు నొప్పి మొదలైంది. గుట్టక వేస్తుంటే నొప్పి వస్తుంది అనమాట. సో సరే ఇంకా మీకు ఫైనల్గా అది ఏంటి అన్న చెప్పేస్తానండి. ఏమైందంటే ఆ కొబ్బరికాయలా పెట్టేసి వెళ్ళారు కదా. సో మా నైబర్స్ జస్ట్ అడుగుతున్నారు అంతే, అందరినీ మీరు పెట్టారా అని అడుగుతున్నారు. ఈ లోపల వాచ్మెన్ తను మాట్లాడిన విధానం నాకైతే అసలు నచ్చలేదండి. కొరియర్లు ఎలకి ఎక్కువ వస్తాయి, మొన్న కూడా మార్నింగ్ ఏవో వస్తే తీసుకోండి అని నేనే పిలిచి చెప్పాను అనేసి అంటున్నారండి. ఇప్పుడు అవును, మాకు ప్రతిరోజు కంట్రీ డిలైట్ నుంచి పాల ప్యాకెట్ వస్తుంది. వారానికి ఒకసారి కూరగాయలు పెడుతున్నారు మా వారు. కూరగాయలు వస్తున్నాయి, మీరు చెప్పలేదు అని నేను అవి బయట వదిలేను కదా. నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు తీసుకుంటాను. ఆ కంట్రీ డిలైట్ అతను 4:30 అలా టైంకి తీసుకొచ్చేస్తారండి. నేను ఎప్పుడు 7కి లెగిస్తాను, 7కి లోపల పెట్టుకుంటాను కదా. సో వాళ్ళు అడిగేదానికి సంబంధం లేకుండా ఇలా ఏంటి మాట్లాడుతున్నారు అనేసి నేను అన్నాను అనమాట. సో మీరు ఫేస్ వాష్ తీసుకుంటే ఖచ్చితంగా కొబ్బరికాయ కూడా మీరే తీసుకోవాలి అన్నారు. నాకేమన్నా భయమా, దీన్ని ఏమన్నా పూజలు లాంటివి ఏమన్నా చేసి పెట్టారనుకుంటున్నారా? నాకు ఏం భయం లేదు అనేసి నేను తీసుకుని లోపలైతే పెట్టేశానండి. తర్వాత అమ్మ పర్లేదు ఇచ్చేస్తే పాడేస్తానన్నారు, కానీ ఏం అవసరం లేదు బయటికి వెళ్ళండి అనేసి ముఖం మీద డోర్ వేసేసాను. మరి ఆయన ఫీల్ అయ్యారో లేదు నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో ఆ రోజు చాలా అంటే చాలా మనసు బాధ అనిపించిందండి. అంటే మా నైబర్స్ వాళ్ళంతా బాగానే ఉన్నారు, లాజిక్ లేకుండా వేరే విషయం గురించి ఆయన మాట్లాడటము, నేను ఫేస్ వాష్ నాది అని అంటే అది తీసుకుంటూ ఇది తీసుకోవాలని సీరియస్గా మాటలు చెప్పడము, ఇవన్నీ నాకు చాలా హర్టింగ్గా అనిపించాయి. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బాధ వేసింది అనమాట. టైం అయితే 5:30 అవుతుందండి. పిల్లల్ని చదివించడం అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇంకా 6 o'clockకి వాళ్ళని అయితే కరాటేకి తీసుకువెళ్ళాలి. మా వారిని వచ్చి మీరు తీసుకెళ్ళిపోండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఇంకోండి మిరపప్పు నీట్గా వాష్ చేసేసి ఫస్ట్ ఇడ్లీ పిండికి గ్రైండర్ అయితే వేసేస్తాను. ఇంకా బట్టలు ఆరేయాలి, పప్పులు రుబ్బాలి. వాళ్ళు వస్తారు ఇప్పుడు, వాళ్ళకి ఇది ఇచ్చి పంపించేయాలి. తర్వాత మేము మళ్ళీ వంట చేయాలి. ఇలా చాలా పని ఉంది. సో పిక్ అయ్యి పనులన్నీ పూర్తి చేసేస్తాను. బట్టలు ఆరేయడానికి ముందు ఫస్ట్ మిరపప్పు కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను అనుకోండి. ఇక్కడ ఇది నలుగుతూ ఉంటుంది, లోపల బట్టలు అయితే ఆరేసేస్తాను. నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మనము పొట్టు మినపప్పు ఎప్పుడు కడుక్కున్నా ఈ పొట్టు వస్తుంది కదా, దీన్ని చాలామంది సింకుల్లో వేసేయడము, లేకపోతే బయట మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా వాటి దగ్గర పాడేయడము చేస్తూ ఉంటారు. ఇలా ఈ పొట్టును మనము అలా డ్రైనేజీలోకి వెళ్ళిపోతుందిలే అనేసి మన సింకుల దగ్గరే పాడేసామనుకోండి, ఒకటి మన సింక్ బ్లాక్ అయిపోతుంది,
ఇక 2 వచ్చేసి అది గొట్టాల లోపల ఉండిపోతాయండి, పందికొక్కులు అవి అయితే కొరికేస్తాయి అనమాట. ఇది మాకు చాలా ఎక్స్పీరియన్స్డ్, మా ఇంట్లో అలాగే జరిగింది. సో మా అమ్మ అసలు ఎప్పుడు తుక్కుని కుళాయి వచ్చే దగ్గర పాడేస్తూ ఉండేదనమాట. అది నీళ్ళు ఎక్కువ వేసేస్తే వెళ్ళిపోయింది అనుకునేది. గొట్టాల్లో ఉండిపోవడము, పందికొక్కు దూరిపోయి ఆ ప్లాస్టిక్ గొట్టాలన్నీ కొరికేసి ఇసుక మొత్తాన్ని లాగేయడము. మొత్తం ఇంకా మేము బాత్రూమ్కి యూజ్ చేస్తున్న నీళ్ళు కూడా వెళ్ళకుండా మొత్తం ఇసుక లాగేసింది అనమాట. సో మళ్ళీ అదంతా బాగు చేయించడానికి మళ్ళీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. సో ఈ పొట్టుని మీరు ఎప్పుడు తీసినా కూడా సింకుల్లో అలా పాడేయొద్దండి. చక్కగా దీన్ని నీట్గా తీసి ఇలా ఒక చిల్లుల గిన్నెలో పెట్టుకోండి, డస్ట్బిన్లో పాడేసుకుంటే మంచిదనమాట. సో నేను క్విక్గా ఈ పప్పు అయితే కడిగేస్తాను. యాక్చువల్లీ ఇది చిన్న గిన్నె అయిపోయిందండి, పప్పు ఎక్కువగానే ఉంది, ఎక్కువైపోతుందేమో ఇంత రుబ్బిన తర్వాత అని అనిపిస్తుంది. సో మినపప్పుని పెద్ద గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఈజీగా కడుక్కోవచ్చు. నేను మొత్తం ఇవే నీళ్ళతో పప్పు అంతా కడిగేసి లాస్ట్లో ఒకసారి నీళ్ళు అయితే మారుస్తాను. నాకు ఈ పొట్టు మినపప్పు పెద్ద పని అనిపిస్తుందండి, అందుకనేసి నేను ఎక్కువగా పొట్టుపప్పును వాడను, సాయి మినపగుళ్ళే వాడతాను. సో క్విక్గా అయితే పొట్టు తీసేస్తాను. సో ఇడ్లీ పిండి అయితే ఫస్ట్ రుబ్బుతున్నానండి. ఇంకా మా వారు వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో తనైతే వీడియో తీస్తున్నారు. ఇంకా ఈ ఇడ్లీ పిండి, దోసల పిండి మొత్తం రుబ్బడము, వీడియో షూటింగ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది వీడియో అనేసి ఇంకా మీకు చూపించట్లేదు. మొత్తం అయిన తర్వాత ఏమేమి రుబ్బాను అన్నది మీకు అయితే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే బట్టలు ఆరేయడానికి వెళ్ళాలి. నేను గ్రైండర్లో మినపప్పు వేసేసి బట్టలు ఆరేయడానికి వెళ్ళానండి. ఈ లోపల పప్పు బాగా ఉరిమైపోయినట్టుంది. మొత్తం చూసారా ఎలా పొంగిపోయిందో. మాది చిన్న గ్రైండర్ కదా, సో ఇదంతా ఇలా వచ్చేసింది. ఇదంతా మళ్ళీ డబుల్ పని, శుభ్రం చేసుకోవాలి. నిజంగా అత్తయ్య గారు చెప్పింది నిజమే అండి. ఇడ్లీ పిండి అయితే చాలా బాగా ఉరిమైపోయింది. 2 టైమ్స్ వేసాను అనమాట, పిండి నలిగిపోయి పైకి పొంగిపోతుంది అనేసి. మళ్ళీ ఒక గిన్నెలోకి తీసేసి కొంచెం పిండి రుబ్బి మళ్ళీ సగం నలిగిపోయిన పిండిని మళ్ళీ వేసి మళ్ళీ రుబ్బాను అనమాట. ఇంకా అయితే పిండి మంచిగా గట్టిగానే రుబ్బాను, కానీ రవ్వ కలిపిన తర్వాత కొంచెం జోరైనట్టు అనిపించిందండి. ఇంకా అలాగే రుబ్బేశాను అనమాట. ఇంకా ఫస్ట్ ఇడ్లీ పిండి రుబ్బేశాను కదా, దాంట్లోకి నేను రవ్వ అయితే కలుపుతూ అక్క వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నానండి. అక్క వచ్చి పట్టుకుని వెళ్ళిపో, రుబ్బేశాను అని చెప్పి ఫోన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళేమో మేము కారులో ఉన్నాం బావని, వచ్చేస్తున్నాము, ఒక 1/2 అవర్ అన్నారు. ఇంకా వీటిని రుబ్బేసి వాటిని ఒక పెద్ద పెద్ద డబ్బాల్లోకి అయితే సగం సగం తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం కదా పొంగుతుంది అనేసి. సో స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే వాటిలోకి అయితే తీసానండి. మొత్తం 3 డబ్బాలు అయ్యిందనమాట. తర్వాత దోసల పిండిని కూడా రుబ్బేశానండి. దోసల పిండిని కూడా మినపప్పు డబ్బా ఖాళీ అయిపోయింది కదండి, సో ఆ స్టీల్ కంటైనర్లోకి దోసల పిండి అయితే వేసేసాను. వేసేసి మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి దోసల పిండి, ఇడ్లీ పిండి అని ఇలా రాసేసాను అనమాట. సో ఇదిగోండి, ఇదైతే దోసల పిండి పొంగుతుంది అనేసి అంతే వేసాను. ఇవి 2 ఇడ్లీ పిండిలు అనమాట. సో రుబ్బేసి వీటికి మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అక్క వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా, సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇవి ఇస్తాను. ఇక ఈ పిండిలు రుబ్బుతూనే ఇందాక నేను స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశానండి. బియ్యం కూడా అన్నం అయిపోయింది. సో అన్నాన్ని అయితే వారుస్తున్నాను. ఇక ఈ అన్నం వార్చేసిన తర్వాత త్వరగా గ్రైండర్లు అవి తోమేసుకుని ఆ పెద్ద పెద్ద గిన్నెలు తీసాను కదా, ఆ గిన్నెలన్నీ తోమేసి ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసుకుని అప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుని కూర్చున్నాను. ఈ లోపల అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట. సో ఇంకా ఫైనల్గా ఇందాక విషయం గురించి కంప్లీట్ చేసేస్తానండి. ఇంకా ఆ కొబ్బరికాయ తీసేసుకున్నానండి. ఆ రోజు సోమవారం అనమాట. సో ఇంకా మా అమ్మకి చెప్పి, అమ్మ ఇలాగా నేను ఎంతలా చూస్తానమ్మా, అతను మాట ఏంటో నాకు నచ్చలేదు, ఇలా మాట్లాడారు అనేసి అమ్మకి చెప్పాను. ఏం కాదమ్మా, నీకు సోమవారం పూట కొబ్బరికాయ వచ్చింది, వెంకటేశ్వర స్వామి అనుకో, మంచిదే, ఏం కాదు, అది ఒకవేళ కూరగాయ లేక ఇలా తీసుకొచ్చి పెట్టేశాడేమో అనేసి
అంది. రేపొద్దున్న మంగళవారం కదా, దేవుడికి దీపారాధన చేసి దండం పెట్టుకో అనేసి అందనమాట. అప్పటికే నాకు చెప్తున్నాను కదా, చాలా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి పీరియడ్ టైం అనేసి. సో పీరియడ్ వచ్చేసిందండి అప్పుడు. ఇంకా నేను మంగళవారం దీపారాధన చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అప్పటి నుంచి కుదరలేదనమాట. సో ఇంకా మొన్న ఇంకా అంటే ఇది ఈ మంగళవారం కాదు, లాస్ట్ వీక్ జరిగిన విషయం. అప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను కానీ దేవుడికి దీపారాధన చేసే టైమే దొరకలేదండి నాకు. ఇంకా ఈరోజు దేవుడికి దీపారాధన చేసుకుని అదే కొబ్బరికాయ అయితే దేవుడి దగ్గర కొట్టేశానండి. రేపు ఎప్పుడో ఆ కొబ్బరికాయని చట్నీ కూడా చేసేస్తాను. నేను ఇలాంటివి ఏమీ అంత నమ్మనండి. ఇలాంటి సెంటిమెంట్లు భయాలు కూడా నాకైతే ఉండవు. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం గురించి సెంటిమెంట్గా ఫీల్ అయ్యి భయపడుతూ ఉన్నామనుకో, అది మనల్ని మానసికంగా కృంగతీస్తుంది అని నేను చాలా నమ్ముతాను అనమాట. సో ఆ కొబ్బరికాయ వచ్చింది తీసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ అది ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నది నేను నా ఫేస్ వాష్తో తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడేమో అనేసి నేను ముందు తీసుకుంటాకి ఇష్టపడలేదు. ఎందుకంటే మళ్ళీ మేము ఆర్డర్ పెట్టాము, మా కొబ్బరికాయ ఎవరు తీసేసుకున్నారని అని అనుకుంటారు కదా. సో అది ఏదో పూజలు జరిగిపోయింది తీసుకోకూడదు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. సో వాచ్మెన్ వే ఆఫ్ టాకింగ్ అయితే మాత్రం నాకు నచ్చలేదనమాట. సో ఇంకా నాకు ఏం భయం లేదు అనేసి నేను తీసుకున్నాను. ఆ కొబ్బరికాయని వారం రోజులు 10 రోజులు ఇంట్లో ఉంచుకుని చివరికి రోజు ఫ్రైడే దేవుడికి దీపారాధన చేసి కొట్టేశాను అనమాట. అండ్ ఇంకా తర్వాత అయితే మేము వీళ్ళకి కూడా ఫోన్ చేసాము, అమెజాన్ వాళ్ళకి ఫోన్ చేసి కస్టమర్ కేర్కి అలా ఫోన్ చేసి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. మేము ఆర్డర్ పెట్టింది ఏంటి, మీరు తీసుకొచ్చింది ఏంటి, పోనీ మీరు తీసుకొచ్చారు కూరగాయలు లేవు, సో దాని రేటుకి తగ్గ మీరు కొబ్బరికాయ తీసుకొచ్చారనుకో, మీరు తీసుకొచ్చి మా ఫ్లాట్లో ఇవ్వకుండా ఎదురుగుండా ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి, పోనీ ఎదురుగుండా ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చారే అనుకోండి, మీరు కాలింగ్ బెల్ కొట్టి ఇక్కడ మీ ఎదురుగుండా ఫ్లాట్ వాళ్ళకి ఆర్డర్ పెట్టారు, వాళ్ళు లేరు, సో మీకు ఇస్తున్నామని వాళ్ళకి చెప్పివ్వాలి. అలా చెప్పకుండా తీసుకెళ్ళి మీరు కొబ్బరికాయ వాళ్ళ ముగ్గు మీద పెట్టేస్తే ఎంత రిస్క్ అవుతుంది. అది మీ వల్ల ఇంట్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది అనేసి మేము కంప్లైంట్ చేసామన్నమాట. సారీ అండి అని చెప్తున్నారు. అసలు ఆ డెలివరీ బాయ్ నెంబర్ లేదు, కానీ దొరుకుంటే నేను ఎడాపెడా తిట్టేదినండి. ఇప్పుడు నీ దగ్గర లేవు మేడం, నా దగ్గర లేవు, సో అందుకని నేను కొబ్బరికాయ తీసుకొచ్చాను అని అన్నా కూడా నేను ఏమీ అనను, తీసేసుకుంటాను. ఏదైతే ఏంటండి మన డబ్బులకి తగ్గది ఏదో ఒక వస్తువు వచ్చిందని అనుకుంటాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. అయినా కూడా వాడు నేను ఎక్కడ తిడతాను అనుకున్నాడు ఏమో, తీసుకెళ్ళి ఎదురుగుండా ఫ్లాట్ వాళ్ళు ముగ్గు మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉత్తి ఫేస్ వాష్ అయ్యుండి కూరగాయలు అయ్యుంటే వాళ్ళు అంత ఫీల్ అవ్వకపోదురు. ఆడు కొబ్బరికాయ తీసుకొచ్చి ముగ్గు మీద పెట్టేయడం వాళ్ళు కొంచెము పాపం భయపడ్డారు అనుకుంటా. బట్ మా నైబర్స్ ఎవ్వరు ఒక్క మాట అనలేదు. కానీ వాచ్మెన్ గారే కొంచెం మంచిగా మాట్లాడుంటే బాగుండు అనిపించింది. నా తప్పు లేకుండా ఎవరైనా ఒక మాట అంటే నేను ఊరుకునే ప్రవర్తన నాకు లేదు కదండి. నేను అంతకంతగా తిరిగేసేసాను. ఆ తర్వాత చాలా బాధ అనిపించి ఎక్కి కూడా ఏడ్చేసాను. ఆ రోజు మా ఆయన్ని పట్టుకుని తిట్టేశాను. ఇంకా అలా చాలా రోజంతా డిస్టర్బ్డ్గానే జరిగింది. జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళకి మినపట్టు వేశాను, టిఫిన్ తింటారేమో అనేసి, ఫ్రైడే కదా. సో వాళ్ళు వచ్చేటప్పుడే తినేసి వచ్చాం బావని, పొట్ట చాలా నిండగా ఉంది, ప్లీజ్ ఇబ్బంది పెట్టొద్దు, కొంచెం టీ పెట్టిచ్చేసే తాగేసి వెళ్తామన్నారు. ఇంకా మినపట్టు వేసేసా కదా, అది బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చే ఇంటికి తీసుకుని వెళ్తాము, అక్కడ తింటాము అనేసి అన్నారన్నమాట. సరే అనేసి అది నేను ఇంకా బాక్స్లో అయితే ప్యాకింగ్ చేస్తానండి. తర్వాత మరి వాళ్ళు రేపు టిఫిన్ అవి వేసుకుంటారు కదా. అక్కకి ఇంట్లో చేసిన పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. నాకు వదినవుతారండి, నేను ఇంకా అక్క అని అలవాటు. సో ఇంకా నేను తనకి అమ్మ చేసి ఇచ్చిన ఉసిరికాయ పచ్చళ్ళు అవి ఇలాగ బాక్సుల్లో అయితే పెడుతున్నాను. ఉసిరికాయని ఇంకా అల్లం పచ్చడి అనమాట. మా మనుతల్లికి అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టమండి. నాకేమో ఆవకాయ పచ్చళ్ళు ఇవి నచ్చుతాయి. మెయిన్గా పప్పు కూరలు ఉన్నప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి పచ్చళ్ళకి నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. మా వారు ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన పచ్చళ్ళు ఒక 2-3 మంత్స్ తినడానికి ఇష్టపడతారు. పట్టేసి నెలల తరబడి అయిపోతే ఆ పచ్చళ్ళు తినడానికి ఆయన అయితే అసలు ఇష్టపడరు. సో అల్లం పచ్చడిని తర్వాత దాన్ని ఉసిరికాయ ఆవకాయ పచ్చడి వేశాను. ఇంకా కారపొళ్ళు అవి ఉంటే అవి కూడా పెట్టించానండి. సో అవి పట్టుకుని వెళ్ళారనమాట.
ఇంకా ఇవన్నీ అయితే ఇలాగ సర్దేస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ నేను ప్యాకింగ్ చేసేసి ఒక కవర్లో పెట్టేశాను. కాసేపు కూర్చుని అవి ఇవి మాట్లాడుకున్నాం అనమాట. ఇంకొక 15 to 20 డేస్ ఉంటాము హైదరాబాద్లో అనేసి అన్నారు. నేను అసలు ఇక్కడే ఉండొచ్చు కదా అక్క, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు కదా మీ పనులు అన్నాను. వద్దు భవాని, నిన్ను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, వచ్చేస్తామాను, మీ ఇంట్లో ఉండడం బాగోదు, మాకు ఎలాగూ ఎన్ని రోజులు పడుతుంది ఈ పని పూర్తవుతుంది తెలియదు కదా, మేము బయటే ఉంటాము అనేసి బయట అయితే హౌస్ని రెంట్కి తీసుకుని ఉంటున్నారండి. నేను ఇక్కడికే రమ్మన్నాను అసలు, కానీ ఇంకా అక్కడే ఉంటాము, నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదన్నారు. నాకు అసలు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. నాకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చి ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట, వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడం అయ్యిని. సో వాళ్ళు ఇంకా వద్దు అనేసి అన్నారు. సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులని నేను ఇంకా ఊరుకున్నాను. టైం 10:30 అవుతుందండి. అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము డిన్నర్ అయితే చేసేసాము. ఇంకొంటే తర్వాత అయితే గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ అండి, ఇందక్కడ పప్పు అది ఇక్కడికి వచ్చేసింది కదా పిండి, ఇంక ఇది రేపు క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పుడు చేయలేను, పడుకోవాలి, మళ్ళీ మార్నింగే లేగాలి కదా. సో ఇంకా పడుకుంటామండి. మాకు ఇప్పుడు పప్పు రుబ్బాను కదా, వాళ్ళకి ఇచ్చేయడానికి ముందు కొంచెం పిండి నేను తీసుకున్నాను, రేపు పిల్లలకి ఇడ్లీ వేద్దాము అనేసి. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.